మోడీ ఎందుకు స్పందించలేదు ఇప్పటిదాకా ఇరాన్ కొమైనీ మీద? ఖచ్చితంగా స్పందించడం. ఇజ్రాయెల్తో మాట్లాడారు, దుబాయ్తో మాట్లాడారు, సౌదీ అరేబియాతో మాట్లాడారు, బహ్రెయిన్తో మాట్లాడారు, ఇరాన్ బాధిత దేశాలతో మాట్లాడారు, కానీ ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడారు. కారణం ఏంది? కొమైనీ లేరు. ఎవరితో మాట్లాడాలి? ఇప్పుడు త్రిసభ్య కమిటీ, ఆ కమిటీ డిసైడ్ చేశాక కొత్త అధ్యక్షుడు ఎవరో, సుప్రీమో ఎవరో అతనితో మాట్లాడతారు కాబట్టి మాట్లాడాల. ఇకపోతే ఖండించలేదు. ఎస్, ఖండించడు. ఎందుకనంటే కాశ్మీర్లో మొన్న 2017లో మనం ఆర్టికల్ 370 రద్దు చేస్తే అది తప్పు, ప్రపంచ ముస్లింలందరూ ఏకమై భారత్ మీద దాడి చేయాలని చెప్పాడు. కొమైనీ ఒక మంచి పోరాట ఎదురుగా అభిమానిద్దాం, షియా ముస్లింలను ఒక చోటికి తెచ్చినందుకు గర్విద్దాం, కానీ భారతదేశం విషయంలో కొమైనీ మన దేశ శత్రువు, ఇక్కడ ముస్లింలను రెచ్చగొట్టడానికి కుట్రలు చేసేటటువంటి వాడు, ఇక్కడ ముస్లింలు భారతీయులకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నటువంటి వాడు. అట్టంటి వాడిని ఎందుకు పొగడాలి, మనం ఎందుకు అభిమానించాలి? సరే, మన దగ్గర ఉన్నటువంటి ముస్లింలు ఆలోచించుకోవాలి, మన దేశ వ్యతిరేకిని మనం ఎందుకు ఆదరించాలి అన్నటువంటి. భారతదేశాన్ని నాశనం చేయాలని కావాలని కోరుకునేటటువంటి వాడిని నువ్వు అభిమానిస్తే నువ్వు దేశద్రోహమో కాదో నీ డిసైడ్ చేసుకోవాలి, నీ ఇష్టం అది. బట్ మోడీ ఎందుకు ఆ దేశద్రోహం చేయాలి? అందుకే స్పందించాలి.